దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-11 వచనాలు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యేసు కొరకు నిరీక్షణతో జీవించు. ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే నీతి నిమిత్తము హింసింపబడుట అంటే యేసు కొరకు, విశ్వాసము కొరకు హింసింపబడటమే. ప్రియులారా, దేవుని పిల్లలు రాజకీయాల కొరకు, సామాజిక మత కారణం కొరకు, రంగు కులం జాతి భేదాల కొరకు, మూఢభక్తి తీవ్రవాదం నేరాలు చేయుట వలన హింసింపబడటం కాదు. నీతి కొరకు హింసింపబడుట దేవుని బిడ్డల లక్షణం. దేవుని బిడ్డలారా, పాపముతో మూర్ఖత్వంతో నిండిన వారికి నీతి న్యాయములంటే ఏమాత్రము సరిపడవు. అందువలన నీతిగా జీవించే వారితో వారెప్పుడూ పోరాడతారు. దేవుని పిల్లలు ప్రాణాలైనా అర్పిస్తారు, కానీ నీతి మార్గాన్ని, దానికి కర్త అయిన యేసు ప్రభువును విడిచిపెట్టరు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు శిష్యులు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, మిషనరీలు దేవుని నీతి కొరకు హింసించబడ్డారు. రాళ్లతో కొరడాలతో కొట్టబడ్డారు, అమానుష్యముగా నరికివేయబడ్డారు, క్రూర మృగాలతో చీల్చబడ్డారు, అగ్నితో దహించబడ్డారు, వీధులలో ఏడ్చబడ్డారు. అయితే వీరు నిరీక్షణ లేని వారు కాదు. ఇలాంటి వారి కొరకే పరలోక రాజ్యము. అందువలన యేసు ప్రభు తన కొరకై హింసలు, నిందలు, చెడ్డమాటలు భరించేవారు ధన్యులు అని చెప్పారు. ప్రియులారా, పరలోకమందు వారికి బహుమానము, మెప్పు దేవుని వలన కలుగుతాయి. ఆది సంఘములో క్రైస్తవులు వారి వృత్తిని కొనసాగించటంలో ఇతరుల చేత ఎంతో ఆయాస పెట్టబడేవారు. సమాజంలో అనేక రకాలైన వెలివేతలు ఎదుర్కొన్నారు. గృహాలలో ఎంతో వ్యతిరేకత అనుభవించవలసి వచ్చేది. ప్రియులారా, నీరో చక్రవర్తి క్రైస్తవులను రాత్రి వేళల్లో తన ఉద్యాన వనములలో వెలుగు కొరకు కర్రలకు వారిని కట్టి నూనె పోసి నిప్పు అందించేవాడు. తన వేట కుక్కలతో, క్రూర జంతువులతో వారిని చిత్రహింసలు పాలు చేసేవాడు. అంతేకాదు, దేవుని బిడ్డలారా, భయంకరమైన చిత్రహింసలకు వారిని గురి చేస్తూ ఉండేవాడు. అయితే ఆ క్రైస్తవ వీరులకు నిరీక్షణ ఉంది. ప్రియులారా, నేటి సేవలో, విశ్వాస జీవితంలో మన నిరీక్షణ సన్నగిలినదై ఉండకూడదు. నీతి కొరకు, యేసు కొరకు నిరీక్షణతో జీవించాలి. అప్పుడే దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం అందుకోగలం. దేవుని కృప మీకును మీ కుటుంబానికి తోడై ఉండును కాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు నాయన. రాత్రంతయు కాచి కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనతల నుండి విడుదలనివ్వండి. శాంతి సమాధానమును ప్రతి ఒక్కరికి దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండండి.
జ్ఞానాన్ని, వివేచన వారికి అనుగ్రహించండి. దూరదేశాలలో, దూర ప్రాంతాల్లో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను, వ్యవసాయదారులను దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రభువా, పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీద నీ కృపహస్తం ఉంచండి. తండ్రి, నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు మీరే తోడుగా ఉండండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు. మా సంఘాలను దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రియబిడ్డలందరినీ దీవించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.